ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఒకరోజు ఒక యువకుడు హడావిడిగా వచ్చి, స్వామి, జ్ఞానికి ఈ బాహ్య దృష్టి కాక జ్ఞాన దృష్టి వేరే ఉంటుందట. ఆ దృష్టి నాకు అలవడునట్లు అనుగ్రహిస్తారా, లేక అలా అనుగ్రహించేవారున్న స్థలం చూపిస్తారా అన్నాడు. ఆ జ్ఞాన దృష్టి ఎవరెంతటి వారు సంపాదించుకోవలసిందే కానీ ఒకరిచ్చేది కాదండి అన్నారు భగవాన్. గురువే అన్ని అనుగ్రహిస్తాడంటారు కదా అన్నారా భక్తులు. ఈ మార్గాన్ని అనుసరించిపోతే జ్ఞాన దృష్టి కలుగుతుందని చెబుతాము. జ్ఞాని అయిన గురువు మార్గదర్శకుడే గాని నడవటం మనమే నడవాలి అన్నారు భగవాన్. ఆ యువకుడు అంతేనా అంటూ లేచి వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి రమణపురవాసియకు ఒక భక్తుని బిడ్డ 5-6 ఏళ్ల పాప తన తోటలోని పచ్చి జామ పండ్లు 2 తెచ్చి భగవాన్కి ఇచ్చింది. ఆ పిల్ల అప్పుడప్పుడు భక్ష్యాలు పండ్లు తెచ్చి భగవాన్కి ఇస్తూ ఉంటుంది. తెచ్చినప్పుడల్లా ఎందుకమ్మా ఇవన్నీను అంటూనే తినేవారు భగవాన్. నిన్న ఈ పండ్లు తినక ఇది భగవాన్కు అంటూ అందరికీ పెట్టి, నీవు తినమ్మా, అందరిలోనూ భగవాన్ ఉన్నారు, నిత్యం తెస్తావెందుకు, వద్దని చెప్పాను కదా, అందరికీ అక్కడే పెట్టు, అందరిలోనూ భగవాన్ ఉన్నారు, పో అమ్మా అని చెప్పి పంపారు. ఆ పిల్ల చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయింది. భగవాన్ చూసి, పిల్లలకు అదొక సరదా, స్వామికి ఇస్తానంటే తమకు వస్తుందని ఆశ. నేను కొండ మీద ఉండగా సెలవు వచ్చిందంటే సరి, ఆడపిల్లలు మగపిల్లలు నా వద్దకు వచ్చేవారు. ఇంట్లో వాళ్ళను డబ్బులు అడిగి మిఠాయి పొట్లాలు బిస్కెట్లు మొదలైనవన్నీ తెచ్చేవారు. నేను అందరితో కలిసి కూర్చునేవాణ్ణి, అన్నిటిలోనూ నాకు భాగం వచ్చేది అన్నారు భగవాన్. అయితే బాలగోపాలుని వలె భగవాన్ వారితో వింద అరగించేవారన్నమాట అన్నారు. భగవాన్ నవ్వుతూ, స్వామికి తీసుకుని పోతామంటే తమకు వస్తుందని వాళ్ళ ఆశ. ఎప్పుడో ఒకసారైతే సరిగాని రోజు ఎందుకు, వాళ్ళంతా తింటే నేను తిన్నట్టు కాదా ఏమి అన్నారు. అందరిలోనూ నేనున్నానని భగవాన్ ఎంత స్పష్టంగా నిరూపించారో. వారం 10 రోజుల క్రిందట ఉదయం పలహార సమయంలో వడ్డన చేసే వారిలో ఒకరు బత్తాయి తొనలు భగవాన్ విస్తట్లో ఎక్కువగాను ఇతరులకు కొంచెం తక్కువగాను వడ్డించారట. భగవాన్ అది చూసి, నేనిక బత్తాయి తొనలు తిననని మానివేశారు. 4-5 రోజుల కిందట భక్తులంతా మళ్ళీ గ్రహించవలసిందని బతిమలాడితే, మీరంతే తింటే చాలదా, నాకెందుకు అన్నారు భగవాన్. మేమంతా తింటూ భగవాన్ తినకుంటే మాకు బాధ కదా, అందుకే ప్రార్థిస్తున్నాం, క్షమించి అనుగ్రహించాలి అన్నారా భక్తులు. క్షమించేదేముందయ్యా, నాకు అవి అంత ఇష్టం లేదు అన్నారు భగవాన్. భగవాన్ శరీర ఆరోగ్యానికి మంచిది, మా నిమిత్తం తినండని వారంటే భగవాన్, ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ పలహారం చేసేవారు 100కు పైగా ఉన్నారు కదా, ఇన్ని ముఖాలతో తింటున్నాను చాలదు, ఈ ముఖంతోనే తింటే తిన్నట్టా ఏమి అన్నారు. అది కదా జ్ఞాన దృష్టి.